క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రైన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరు బాగున్నారండి? వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళదామండి. మత్తయి గారు రాసిన సువార్త 3వ అధ్యాయం, మత్తయి గారు రాసిన సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకములకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన లోకములోనికి పంపలేదు. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ర ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, అయ్యా మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ కూడికంతట్లో మీరే నడిపించండి నాయన. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం పాఠం పేరు ఏంటంటే దేవుడు యేసును అభిషేకించెను. దేవుడు యేసును అభిషేకించెను. ఆయనను అభిషేకించి, ఆయనను ప్రేమించి, ఆయనను ఈ లోకానికి పంపించాడు. ఎందుకనంటే ఆయన ద్వారానే రక్షణ ఉంది. ఎంతగానో లోకాన్ని ప్రేమించాడు. ప్రేమించిన ఆయన తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. ఎందుకు పంపించాడు అని అంటే ప్రతి ఒక్కరూ కూడా ఆయన ద్వారానే రక్షణ ఉంది అని యేసుక్రీస్తు ప్రభువారు ఆయన్ని ఈ లోకానికి పంపించాడు. ఇక్కడ చెప్తున్న సందర్భం చూడండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నశింపగాను అభిషేకించెను. ఆయనను ఈ లోకానికి పంపించారు. ఎవరిని అంటే యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారానే మానవాళికి రక్షణ అనేది ఉంది. చూడండి, ఇంకా చూస్తే యోహాను గారు రాసిన సువార్తలోని 1వ అధ్యాయం 32వ వచనంలో చెబుతున్నారు కదా, మరియు యోహాను సాక్ష్యం ఇచ్చుచు ఆత్మ పావురం వలె ఆకాశము నుండి దిగివచ్చుడు చూచితిని. ఆత్మ ఆయన మీద నిలిచెను. నేను ఆయనను ఎరుగనైతిని గాని నేలలో బాప్తిసం ఇచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవరి మీద ఆత్మ దిగి వచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇచ్చువాడని నాతో చెప్పాను. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యం ఇచ్చితన నేను. ఇక్కడ యోహాను గారు చెబుతున్న విషయం అనమాట. అదేవిధంగా అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 38వ వచనంలో, యోహాను సువార్త 15వ అధ్యాయం 7-8 వచనాల్లో, రోమీలకు 8:26 అక్కడ కూడా కనబడుతుంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 7వ వచనంలో చూడండి, అతని మూలముగా అందరూ విశ్వాసం ఉంచినట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చెను. ఎవరనంటే యేసుక్రీస్తు ప్రభువు. దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని ఏం చేశారనంటే అభిషేకించారు. ఆయన చూడండి, యేసుక్రీస్తు అంటే, యేసు అంటే రక్షకుడు అని అర్థం, క్రీస్తు అంటే అభిషక్తుడు అని అర్థం అన్నమాట. అభిషక్తుడు అని అంటే రాజు. దేవుడు క్రీస్తును రాజుగా ఆయన చేసి ఉన్నారు. సర్వాధికారం యేసుక్రీస్తు ప్రభువారికి తండ్రైన దేవుడు ఇచ్చి ఉన్నారు. ఆయనకి ఎలాంటి అధికారం ఇచ్చారనంటే భూమి మీద మనిషి పాపాలు క్షమించేది ఎవరనంటే యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారానే రక్షణ మనిషికి. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారానే సంతోషం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28-29 వచనాల్లో, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను, శాంతినిస్తాను, సంతోషాన్ని ఇస్తాను, సమాధానం ఇస్తాను అని యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్నారు.
నువ్వు బాధలో ఉన్నావా, చింతలో ఉన్నావా, వేదనలో ఉన్నావా, వాటన్నిటి విషయమై దేవునికి మొరపెట్టుకుంటే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా నీ ప్రతి అవసరం కూడా తీరుస్తారు. ఫిలిప్పీయులకు 4:19 చెబుతున్న విషయం అదే. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరం కూడా ఆయన తీరుస్తాను అని చెబుతూ ఉన్నారు. మీ ప్రతి అవసరం తీరుస్తారు. అయితే ఆయన నుండి నువ్వు వేరైపోకూడదు. ఇదిగో నువ్వు ఒక చిన్న ఒక అబద్ధం ఆడావు, లేకపోతే ఒకరిని ఏదన్నా ఒక మాట అన్నావు, అందును బట్టి ఈ రోజున మనుషులు ఏం చేస్తున్నారనంటే, ఇదిగో నేను అబద్ధం ఆడేశాను, నేను ఆ మనిషిని తిట్టాను, లేకపోతే ఆ మనిషిని నేను అన్నాను, నేను బాధ పెట్టాను, ఇక నేను ప్రార్థనకి ఇక నేను అర్హుడు కాదు, ఇక నేను వెళ్ళను, వేస్ట్ ఇక అని ఏం చేస్తున్నారనంటే దూరంగా వెళ్ళిపోతున్నాను. అంటే దేవుని మందిరానికి రావట్లా, అలా దూరంగా వెళ్ళిపోతే జరిగేది ఏంటో తెలుసండి. యేసుక్రీస్తు ప్రభువు చెప్పారండి, 2 కుమారులు ఉన్నారు, వారిలో చిన్న కుమారుడు తన ఆస్తిలో సగ భాగం తీసుకుని వెళ్ళిపోయిండు. దుర్వ్యాపారం వల్ల మొత్తం బాగొట్టుకున్న తర్వాత తినటానికి కూడా లేదు, పందులు తినే పొట్టు వరకు ఆయన వెళ్ళిపోయింది. అప్పుడు ఏమనుకున్నాడు, నా తండ్రి యొక్క కూలివారే ఏం చేస్తారంట, సమృద్ధిగా తింటారు కదా, నేను ఇక్కడ మహా యాతన పడుచున్నాను అని అనుకొని, నేను మా తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి పరలోకమందు దేవునికి నీకును నేను విరోధంగా తప్పు చేశాను, నన్ను క్షమించమని అడుగుతానని వస్తూ ఉంటే ఆ తండ్రి చూసి పరుగున వెళ్ళి కౌగిలించుకొని మెడ మీద ముద్దు పెట్టుకొని, నా కొడుకు తప్పిపోయి దొరికిండు, చనిపోయి బ్రతికిండు అని అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పి ప్రశస్తమైన వస్త్రాలు తీసుకురండి అని చెప్పి గొప్ప విందు చేసి, ఇప్పుడు ఆ కుమారుడు దగ్గర రాకపోతే ఆడెంత ఇబ్బంది పడాడు, ఎలాంటి పరిస్థితి, భయంకరమైన స్థితికి వెళ్ళిపోయాడు. తండ్రి యొద్దకు వస్తే ఏమొచ్చింది, ఆనందం వచ్చింది, సంతోషం వచ్చింది. అలాగే నువ్వు దేవునికి ఒక అబద్ధం ఆడావని, లేదా ఒక ఏదన్నా కానీ ఒక చిన్న మిస్టేక్ ఏదైనా జరిగినప్పుడు ఇక నా పని అయిపోయిందని కానీ నువ్వు లోకానికి వెళ్ళిపోతే, దేవుని యొద్దకు రాకుండా నువ్వు అలాగే జీవిస్తే నరకానికి వెళ్ళిపోతావు. ఈ లోకంలో కూడా చాలా బాధపడతావు. అదే దేవుని యొద్దకు వచ్చి ఆ తప్పిపోయిన కుమారుడు ఎలాగైతే అనుకొని వచ్చి తండ్రితో చెప్తున్నాడో అదే విధంగా నువ్వు కూడా వచ్చి, ప్రభు నన్ను క్షమించు ప్రభు అని నువ్వు అడిగినప్పుడు ఆయన క్షమించే ఆయన. అలా కాకుండా నువ్వు అదే విధంగా దేవునికి ప్రార్థనకు రాకుండా దూరం అయిపోతే పరిస్థితి ఏంటి, భయంకరంగా ఉంటుంది. అర్థమైందండి. మనుషుల్లాగా అనుకున్నారు ఏంటండి దేవుడు. నీకు బైబిల్ గ్రంథంలో చూస్తా, బయట విషయాలు చెప్పను. దావీదు గారు ఒక తప్పు చేశాడు. ఆయన గురించి చెప్పాలంటే ఆయన చాలా గొప్ప వ్యక్తి, అంటే క్రీస్తు తర్వాతే రండి ఎవరైనా కానీ. అయితే దావీదు గారు బత్షెబతో తప్పు చేసిండు, ఆ భర్తను కూడా చంపించిండు. ఈ విషయాలన్నీ కూడా పక్కన ఉన్న రైట్ హ్యాండ్ యోబాబు, ఆయన మేనలుడే రైట్ హ్యాండ్, ఇవన్నీ తెలుసు. బత్షెబతో ఇలా తప్పు చేసింది, తర్వాత ఆమె గర్భం తప్పు చేసింది, ఆ తర్వాత యోబాబుని మరి భర్తను చంపించింది. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కడి కూడా తెలుసు. తెలిసినప్పటికే అలా తెలుసు. తర్వాత దావీదు గారు అదే తప్పులో ఉండి రాజ్య పరిపాలన చేస్తూ ఉంటే నాతాన్ అనే ప్రవక్తను పంపించి తండ్రి అయిన దేవుడు ఆ తప్పుని ఏం చేసిందంటే తెలియపరిచిన తర్వాత దావీదు గారు కుప్పకూలిపోయింది. ఆయన 51వ కీర్తన రాసింది. అప్పుడే ఆయన పరుపు కన్నీటితో తేలాడుచుందంట. ప్రభువా నీ ఆత్మ నా యొద్ద నుంచి తీసేయొద్దు అని బతిమాలుకొనుచున్నాడు. ప్రభువా నా ప్రతి ఒక్క తప్పు ఒప్పుకున్నాను క్షమించు అని అన్నప్పుడు దేవుడే చెప్పారండి, దావీదు గారు ఆ ఒక్క తప్పు తప్ప ఏమీ చేయలేదని. దేవుడు క్షమించాడు, కానీ పక్కనే ఉన్న యోబాబు రైట్ హ్యాండ్ క్షమించలేదు. దావీదు గారు తన కుమారుడు గురించి అబషలోము లోక సంబంధంగా ఉండి తండ్రి మీద తిరగబడితే తండ్రి దావీదు గారు ఏం చేసిండంటే, కుమారుడు సైన్యాన్ని తీసుకొని తండ్రి మీదకి యుద్ధానికి వస్తుంటే పారిపోయింది. ఎందుకనంటే దావీదు గారు ఎదురు తిరిగితే కుమారుడు కదా ఎవరు ఉండరు. ఆయన ఎలాంటి ఆయన అనుకున్నారు, 6 మూడ జానుడు గొలియాతుని చంపిండు, సింహం నోట్లో నుంచి గొర్రెని విడిపించిండు, ఎలుగు వంటి నోట్లో నుంచి విడిపించిండు. యుద్ధంలోకి వెళ్తే ఆయనే గెలుపు. అలాంటి ఆయన మరి కొడుకుకి ఎదురు తిరిగితే కొడుకుంటాడా, ఉండడు.
కొడుకుని చంపడం ఇష్టం లేక కొడుకుని ఏం అనకూడదని ఏం చేసిండు? పారిపోయిండు దావీదు గారు. ఎందుకు పారిపోయిండు? కొడుకు మీద ప్రేమ. ఇప్పుడు ఆ కొడుకు విషయంలో చెబుతున్న విషయం, నా కుమారుడు నాకు ఎదురు తిరిగినా గాని యోబాబు నా కుమారుడిని ఏమి అనొద్దు అని దావీదు గారు చెబితే వినకోకుండా యోబాబుని తన కుమారుణ్ణి అబషాలోముని యోబాబు ఏం చేస్తారో చంపేస్తారు. చూడండి, ప్రతి ఒక్కటి చూసిరామంటే కాల్చిరాటం, ఇదన్ని చెబితే చేయకుండా ఉంటాం, ఎదురు తిరగటం, ఇవన్నీ ఎందుకని అంటే దావీదు గారు తప్పు చేయడం ఆయన చూసిందిగా. అందుకని అతనన్నిటిలో వ్యతిరేకంగా వచ్చింది. కానీ దేవుడు ఏం చేశారు? ప్రభువా నన్ను క్షమించు అంటే దేవుడు క్షమించిండు. మనిషి మాత్రం క్షమించలేదు. దేవుడు నిన్ను క్షమిస్తాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. దేవుడు నిన్ను ప్రేమించి తన సంఘంలోకి నిన్ను పిలుచుకున్నారు. ఆయన నిన్ను విడిచిపెట్టడు. ఆయన అరిచేతిలో నిన్ను చెక్కుని ఉన్నారు. ఆయన నిన్ను చేతులు చాచి పిలుస్తున్నారు. నీ కోసం, నా కోసం ఆయన సిలువలో ప్రాణం పెట్టారు యేసుక్రీస్తు ప్రభువు. ఎందుకు ఆయన నుంచి దూరంగా వెళ్ళిపోతాం? ఆయన నుంచి దూరంగా వెళ్ళిపోతే నీకు బాధలే, నీకు సంతోషం ఉండదు. ఆయన దగ్గరకు ఉండి ఆయన్ని హత్తుకొని ఉంటే, తండ్రి దగ్గర పిల్లలుంటే ఎంత ఆనందమో, వాళ్ళ అవసరం ఎలా అయితే తీరుతుందో, దేవుని దగ్గర ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎమ్మట ఆయనతో నువ్వు సహవాసం చేసినప్పుడు నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుందండి. లోకంలో ఏమీ లేదండి. లోకంలో ఇదంతా క్షణికమైన ఆనందం. ఒక మూవీకి వెళ్ళావు, సినిమాకి వెళ్ళావు, కొత్త సినిమా వచ్చింది, వెళ్ళావు, చూసావు, వెళ్ళేటప్పుడు సంతోషంగా వెళ్ళావు, మరలా తిరిగి వచ్చేటప్పుడు ఆనందం ఉండిద్దండి? ఉండదు. డబ్బులు అయిపోతాయి, ఆ తర్వాత ఆనందం పోయింది, మొత్తం పోయింది. అది ఎంతసేపు ఉండిద్ది? కొద్దిసేపే ఉండిద్ది. కానీ దేవుడిచ్చే ఆనందం ఎంతసేపు ఉంటుంది తెలుసండి? యుగ యుగాలు, తరతరాలు ఉంటుంది. ఎల్లప్పుడూ నువ్వు జీవితకాలం అంతా సంతోషంగా ఉండే విధంగా ఆయన చేస్తారనమాట. కానీ ఈ లోకంలో సంతోషం క్షణికమైన సంతోషం. అది ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. దేవుడు యేసును అభిషేకించారు. ఎందుకనంటే ఆయన్ని ఈ లోకానికి పంపించారు. మన కోసం ఆయన శిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. ఆయన ద్వారానే రక్షణ, తీర్పు తీర్చుటకు కాదు ఆయన ఈ లోకాన్ని పంపించింది, లోకాన్ని రక్షించడానికి ఈ లోకానికి పంపించారు. నేను ఎంత ప్రేమిస్తున్నారో తెలుసా? నీ కోసం ఎవరన్నా ఒకవేళ నువ్వు ఏదైనా ప్రమాదంలో ఉన్నా, లేకపోతే ఒక విషయం అండి, ఇప్పుడు నువ్వు వెళ్తున్నావు, ఏదన్నా ఒక మిస్టేక్, ఒక తప్పు జరిగింది, ఎవరన్నా వచ్చి నిన్ను వీడియో చేసిండని పోలీసులు కానీ లేకపోతే ఎవరన్నా వచ్చి పట్టుకున్నారు. పట్టుకోవడంతోనే అంత దూరంలో ముందు నువ్వు వెళుతూ ఈడేనని పట్టుకున్నారు, ఏనేనని పట్టుకున్నారు. ఇప్పుడు వెనకున్న ఆయన నిన్ను చూడంగానే అరే మా ఫ్రెండ్ని పట్టుకున్నారా, వద్దు ఆగండి ఏం చేయలేదని వస్తారనుకున్నారా? రాడు, నుంచి వెనక్కిటే ఉరుకో. అర్థమవుతుందండి. అలాంటి నువ్వు బాధల్లో ఉన్నా నీ బంధువులు పట్టించుకోరు, నీ స్నేహితులు పట్టించుకోరు, ఎవరు పట్టించుకోరు. కరోనా వచ్చింది, ఇంట్లో కరోనా వస్తేనే, ఎవరికన్నా ఒకడికి వస్తేనే ఏం చేశారు? మొత్తం బయటికి వెళ్ళి అక్కడ ఉంచారు, లేకపోతే తీసుకుపోయి దూరంగా పెట్టారు. చూశారండి? మరి అప్పుడు రక్షించింది ఎవరు? నీ వెంట ఉంది ఎవరు? దేవుడు, యేసుక్రీస్తు ప్రభువు. నిన్నెప్పుడూ విడిచిపెట్టలేదండి. తల్లి గర్భంలో పిండంగా ఏర్పడ్డ కాడిని ముదిగువచ్చు వరకు ఎత్తుకొని నేను నిన్ను ముద్దాడతానని చెప్పారు. అంటే తర్వాత ఈ లోకం విడిచిన తర్వాత తీర్పు ఉంది. దేహములు ఆత్మలంతసేపే నువ్వు ప్రభువా అన్నా ఏదైనా కానీ ఒక్కసారి ఆత్మ బయటకు వస్తే నువ్వు ప్రభు అన్నా పట్టించుకోడు, ఇక ఏమీ పట్టించుకోడే, తీర్పు మొదలవుతుంది. అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలండి. ఏ ఒక్కరు కూడా నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువు నీ లోకానికి మనందరి కోసం ఆయన శిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువు అంతగా ప్రేమించారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తాను. అందరికీ వందనాలు.